2025లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ ఏ ఇనిషియేటివ్ కింద 16,000 మంది పిల్లలను రక్షించింది. ఆపరేషన్ నాన్హే ఫరిస్టే. 2025లో రైల్వే పోలీస్ ఫోర్సు సాధించిన ప్రధాన విజయాలను రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆపరేషన్ నాన్హే ఫరిస్టే కింద జనవరి మరియు అక్టోబర్ మధ్య భారతీయ రైల్వేలో ఆర్‌పీఎఫ్ 16,000 మందికి పైగా పిల్లలను రక్షించింది. ఈ ఆపరేషన్ పారిపోయిన, వదిలివేయబడిన, పేదరికంలో ఉన్న, వికలాంగులైన లేదా కిడ్నాప్ చేయబడిన పిల్లలపై దృష్టి సారించింది. వారిని నేర సిండికేట్ల నుండి కాపాడుతుంది. 2024 సంవత్సరానికి గాను జాతీయ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? కేరళ. 2024 సంవత్సరానికి గాను జాతీయ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్లో కేరళ మరోసారి టాప్ అచీవర్గా అవతరించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ద్వారా బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ కింద రేటింగులు విడుదల చేయబడ్డాయి. గత సంవత్సరం 91% నుండి 99.1% సంస్కరణ అమలు స్కోరుతో కేరళ ఫాస్ట్ మూవర్స్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ 2047 విజన్ కింద భారతదేశం కొత్తగా ప్రారంభించిన డ్రాప్ మరియు యుఐ విన్ కార్యక్రమాల ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వారసత్వ చెత్త కుప్పలను సరిదిద్దడం మరియు పట్టణ పెట్టుబడులను ఆకర్షించడం. 2026 నాటికి 202 నగరాల్లో 214 అధిక భారం కలిగిన డంప్ సైట్లను తొలగించడం డ్రాప్ అనగా డంప్ సైట్ రెమిడియేషన్ యాక్సలరేటర్ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. హడ్కో నిర్వహించే యుఐ విన్ అనగా అర్బన్ ఇన్వెస్ట్మెంట్ విండో పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులోకి ప్రైవేటు మరియు అంతర్జాతీయ పెట్టుబడులను సమీకరిస్తుంది. ఈ కార్యక్రమాలు వికసిత భారత్ 2047తో కలిసి పరిశుభ్రమైన, స్థిరమైన, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న నగరాలపై దృష్టి సారిస్తాయి. 2025-26 సంవత్సరానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన కోవలం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని కోవలం బీచ్ 2025-26లో వరుసగా 5వ సంవత్సరం అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను అందుకుంది. ఈ సర్టిఫికేషన్ను ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ డెన్మార్కు ప్రదానం చేస్తుంది. స్థిరమైన పర్యాటకం మరియు బాధ్యతాయుతమైన తీర ప్రాంత నిర్వహణను ప్రోత్సహిస్తుంది. నీటి నాణ్యత, పర్యావరణ విద్య, భద్రత, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత మరియు పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలు వంటి 33 ప్రమాణాలపై బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఆధారపడి ఉంటుంది. ఈ కోవలం బీచ్ మొదటిసారి సెప్టెంబర్ 21, 2021న సర్టిఫికేషన్ను అందుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన రిఫ్ట్ వ్యాలీ జ్వరం ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్. నవంబర్ 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పశ్చిమ ఆఫ్రికాలోని మౌరిటానియా మరియు సెనిగల్లో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వ్యాప్తి చెందిందని నిర్ధారించింది. ఈ రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ అనేది పెనివిరిడే కుటుంబానికి చెందిన ఫ్లెబో వైరస్ వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా గొర్రెలు, మేకలు, పశువులు మరియు ఒంటెలు వంటి జంతువులను ప్రభావితం చేస్తుంది. సోకిన జంతువులతో లేదా దోమకాటు ద్వారా మానవులు వ్యాధి బారిన పడతారు. అయితే ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదు. ఈ వ్యాధిని మొదట 1930లో కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీలో గుర్తించారు. భారతదేశంలో గిరిజన వర్గాలపై దృష్టి సారించిన పెద్ద ఎత్తున
జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. నవంబర్ 2025లో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ 2025ని గిరిజన్ ప్రైడ్ ఇయర్గా ప్రకటించింది. గిరిజన వర్గాలపై దృష్టి సారించిన పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన భారతదేశంలో గుజరాత్ మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఇది పరిమిత వైవిధ్యం మరియు ఎండోగామి వల్ల కలిగే జన్యుపరమైన రుగ్మతలను అధ్యయనం చేస్తుంది. ఇది సికిల్ సెల్ అనీమియా, తలసేమియా మరియు G6PD లోపం వంటి వ్యాధులను ముందస్తు రోగ నిర్ధారణ మరియు ఖచ్చితమైన వైద్యం ద్వారా లక్ష్యంగా చేసుకుంటుంది. 2025 రెండవ త్రైమాసికంలో భారతదేశం మొత్తం నిరుద్యోగిత రేటు ఎంత? 5.2%. 2025 రెండవ త్రైమాసికంలో భారతదేశ నిరుద్యోగిత రేటు 5.2%కి తగ్గింది. ఇది మొదటి త్రైమాసికంలో 5.4%గా ఉండింది. నెలవారీ శ్రామిక శక్తి మరియు నిరుద్యోగిత డేటా ఆధారంగా గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ దీనిని నివేదించింది. 2025 జూలై నుండి సెప్టెంబర్ వరకు గ్రామీణ నిరుద్యోగిత రేటు 4.4%గా ఉంది. అదే కాలంలో పట్టణ నిరుద్యోగిత రేటు 6.9%గా ఉంది. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం 33.4% నుండి 33.7%కి పెరిగింది. గ్లోబల్ కూలింగ్ వాచ్ నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025 నవంబర్ 11న బ్రెజిల్లోని బెలెంలో జరిగిన COP30 ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పుపై సమావేశం సందర్భంగా విడుదలైంది. 2050 నాటికి గ్లోబల్ కూలింగ్ డిమాండ్ 3 రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. వేగవంతమైన విద్యుత్ రంగ డీకార్బనైజేషన్ శీతలీకరణ ఉద్గారాలను 97% తగ్గించగలదు. శతాబ్దం మధ్య నాటికి అనగా 2050 నాటికి నికర సున్నాకి చేరుకుంటుంది. స్టేట్ ఆఫ్ ది క్రయోస్పియర్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ ICCI. ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ స్టేట్ ఆఫ్ ది క్రయోస్పియర్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. 1990ల నుండి గ్రీన్లాండ్ మరియు అంటార్కిటిక్ నష్టాలు 4 రెట్లు పెరిగాయి. దీనివల్ల సముద్ర మట్టం పెరుగుదలకు కారణమైంది. ఇది తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఇళ్ళు, వ్యవసాయ భూములు మరియు జీవనోపాధికి ముప్పు కలిగిస్తుంది. పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు వేడి మరియు కార్బన్ శోషణను బలహీనపరుస్తున్నాయి. ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సామ్రాట్ రాణా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని. ఈజిప్ట్లోని కైరోలో జరిగిన ISSF ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో సామ్రాట్ రాణా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. అతను 243.7 పాయింట్లు సాధించి చైనాకు చెందిన హుకైని 0.4 పాయింట్ల తేడాతో ఓడించాడు. వరుణ్ తోమర్ కాంస్య పథకాన్ని సాధించాడు. తమిళనాడు వరి పరిశోధన సంస్థల్లో ఇటీవల ఏర్పాటు చేసిన సింటిలోమీటర్ ఏ రకమైన పరికరం? ఆప్టికల్ పరికరం. ఇటీవల తమిళనాడులోని అడుతురైలోని తమిళనాడు వరి పరిశోధన సంస్థల్లో సింటిలోమీటర్ను ఏర్పాటు చేశారు. ఇది భూమి ఉపరితలం మరియు వాతావరణం మధ్య
వేడి మరియు తేమ మార్పిడిని కొలవడానికి ఉపయోగించే ఒక ఆప్టికల్ పరికరం. వాతావరణం మరియు పంట పరిశోధనలను మెరుగుపరచడానికి దీనిని టిఆర్ఆర్ఐ క్రిటికల్ జోన్ అబ్జర్వేటర్లో భాగంగా ఏర్పాటు చేశారు. భారత్ శ్రీలంక సంస్కృత మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? కొలంబో, శ్రీలంక. శ్రీలంకలోని కొలంబో విశ్వవిద్యాలయంలో భారత్ శ్రీలంక సంస్కృత మహోత్సవ్ ప్రారంభమైంది. దీనిని స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్, శ్రీలంక విద్యామంత్రిత్వ శాఖ, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు ఇండియా శ్రీలంక ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2025 జాతీయ కార్టింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి మహిళ రేసర్ ఎవరు? అర్షి గుప్తా. 2025లో ఫరీదాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందిన 9 ఏళ్ల అర్షి గుప్తా భారతదేశంలో జాతీయ కార్టింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి మహిళగా నిలిచింది. బెంగళూరులోని మెకో కాటిపియాలో జరిగిన FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్షిప్లో బాలురు మరియు బాలికల మిశ్రమ గ్రిడ్లో మైక్రోమాక్స్ క్లాసులో పోటీ పడింది. అతి పిన్న వయస్కురాలైన జాతీయ కార్టింగ్ ఛాంపియన్గా నిలిచింది. కొనసాగుతున్న వ్యాప్తి కారణంగా 2025 నవంబర్లో ఏ దేశం మీజల్స్ అనగా తట్టు నిర్మూలన హోదాను కోల్పోయింది? కెనడా. నవంబర్ 2025లో అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు నివేదిక ప్రకారం కొనసాగుతున్న వ్యాప్తి కారణంగా కెనడా తన తట్టు నిర్మూలన స్థితిని కోల్పోయింది. 2025లో దేశంలో 5138 తట్టు కేసులు మరియు 2 మరణాలు నమోదయ్యాయి. ఈ తట్టు చాలా అంటువ్యాధి, అధిక జ్వరం మరియు దద్దుర్లు కలిగిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు 30 ఏళ్లు పైబడిన పెద్దల్లో అంధత్వం మరియు మెదడు వాపు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడతారు. ఈ వ్యాధిని సాధారణ టీకాల ద్వారా నివారించవచ్చు. 2025లో సమగ్రత విషయాల చెక్లిస్టును ప్రారంభించిన సంస్థ ఏది? గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్, GRI. గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ UN ఆమోదించిన సమగ్రత విషయాల చెక్లిస్టును ప్రారంభించింది. ప్యారిస్ ఒప్పందం మరియు 2030 ఎజెండా లక్ష్యాలతో అనుసంధానించబడిన పారదర్శక, శాస్త్రీయ ఆధారిత మరియు ధృవీకరించదగిన వాతావరణ చర్యలను ఈ చెక్లిస్టు నిర్ధారిస్తుంది. ఇది శిలాజ ఇంధనాలను దశల వారీగా తొలగించాలని, కేవలం పరివర్తన మార్గాలను అవలంబించాలని మరియు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాలని కంపెనీలను కోరుతోంది.